లగచర్లలో నిజంగా బీఆర్ఎస్ కుట్ర చేసిందా? అసలు రైతులను ఉసుగొల్పిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారండి. ఏం చెప్తారు సార్? లఘుచర్లలో రైతుల్ని ఎవరు స్కూల్పేదేంది 9 నెలల నుంచి రగిలిపోతున్నాం అని వాళ్ళు మహిళలే చెప్తున్నారు. మహిళలే స్పష్టంగా మొగోళ్ళను మొత్తం లేకుండా చేసి ఊరు శ్మశానం చేసినా మహిళలు ఇప్పటికి కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. మీరు పోయి అడిగితే 9 నెలలు ఓపిక పట్టినాం, ఇంక ఎన్ని రోజులు సతాయిస్తారు మమ్మల్ని అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినాం. మేము మమ్మల్ని మా భూములు గుంజుకొని మమ్మల్ని నాశనం చేసేటోని వీపులు పలగొట్టమన్నాడు. అది ఆయనే చేస్తుండే కాబట్టి ఈ వీపు కనపడేది ఆయనది అనుకుని కొట్టినాం అని ప్రజలే చెప్తున్నారు. ఏం జరిగింది? ప్రజల ఆగ్రహాన్ని వెలిబుచ్చిండ్రు. లగచర్లలో ఏదో జరిగిపోలే, బాంబులేం పడలే. లఘుచర్లలో రేవంత్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మేము గెలిపిస్తే శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి అయ్యి మా భూములు గుంజుకుంటావా నువ్వు? కనీసం 9 నెలలుగా ఇంత జరుగుతుంటే ఒక్కరోజు వచ్చి మాట్లాడవా అన్న దాంతో రేవంత్ రెడ్డికి గట్టిగా వినపడాలి అని చెప్పి కొంచెం సపోర్ట్ ఎక్కువ చేశారు. అంత మించి అక్కడ ఏం జరగలేదు సార్. అక్కడ ఎందుకు రైతులను ఇప్పటివరకు కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు? ఒకవైపు ఏమో ఇటు బీఆర్ఎస్ పార్టీదే అంటూ కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రైతులకు ఏం ప్రధానమైన సమస్య ఉందని తెలుసుకోలేకపోతుంది ప్రభుత్వం. దీనికి ఏం చెప్తారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ విషయం మీకు ఒక రిపోర్టర్గా తెలిసిన విషయం కూడా, ఆ పరిజ్ఞానం కూడా, ఆ జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు లేదు అని అర్థం. వాస్తవానికి ఏం చేయాలి? నిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదే కేసీఆర్ అయితే ఏం చేస్తాడు? మమ్మల్ని మంత్రుల్ని కోపడతాడు. ఎందుకు జరిగింది జిల్లాలో, ఏం జరిగింది, ఎందుకు రైతులు కోపానికి వచ్చిండ్రు, వాళ్ళు ఎవరో కాదు మన బిడ్డలు, ఈ రాష్ట్రానికి నన్ను తండ్రిగా పెట్టుకున్నారు, భావించినరు, ముఖ్యమంత్రిని చేసినరు, వెంటనే వెళ్ళి మాట్లాడండి. ఇది చేస్తాడు కేసీఆర్. అదే చేశాను. ఈ దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది మేము, అన్ని ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. గతంలో మా ఆర్డీఓ మీద కూడా ఇట్లా జరిగింది. ఒకసారి మిస్ఫైర్ జరిగింది, రైతులు సరిగ్గా చెప్పలేకపోయిన వీళ్ళు ఆర్డీఓ పోయిండు, పెట్రోల్ పోసిరు మీద. వాళ్ళు పెట్రోల్ పోస్తే చంపడానికి ఏదో ప్రయత్నం చేసిండు అని మేము గగ్గోలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, ఆ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయండి, ఇంకోళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పలే కేసీఆర్. ఒకటే మాట, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళ బాధ వ్యక్తీకరించిండ్రు, అది నాకు తెలియాలని చేసిండ్రు, వాళ్ళ లో వాయిస్ నా దానికి వస్తుందో లేదో ఉన్న బాధతోని నాకు గట్టిగా వినిపించాలని చేసిండ్రు. వెంటనే పోయి మాట్లాడండి, వాళ్ళకి ఏం చేస్తే సంతృప్తి చెందుతారో ఆ పద్ధతుల్లో చేయండి, నాకు చెప్పండి, నేను చేస్తానని చెప్పిండు. ఆ రకంగా చేసిండు. ఇన్ని లక్షల ఇన్ని వేల ఎకరాలు చేస్తే కూడా ఒక లాఠీ విరగలేదు, ఒక కేసు కాలేదు, ఒక రైతుని జైలు పంపలేదు. ఆ పద్ధతిలో చేయాలి వాస్తవానికి. కానీ ఈ ప్రభుత్వానికి ఆ విజ్ఞత లేదు. రేవంత్ రెడ్డికి కానీ ఆయన సహచరులైన ఆయనకు నమ్మకస్తులైన మంత్రులకు కానీ ఆ విజ్ఞత లేదు. కేవలం డబ్బులు సంపాదించాలి, ఏది కనపడ్డా దాంట్లో నుంచి ఎట్లా గుంజాలని ఆలోచన తప్ప కేటీఆర్ అరెస్ట్ చేసి సమస్య అనేది సాల్వ్ అవుతుందా సార్? ఎందుకు పదే పదే సోషల్ మీడియాలో కూడా ఇదే రాస్తా ఉంది? సింపుల్, ఒకటైతే జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు అరెస్టులు, జైళ్ళు, ఈ స్కాములు, ఆ కేసులు అని చెప్పి వదిలి 10 నెలలు వదిలిండ్రు, ఏమి కాలే. ఇక ప్రజలు ఇది తినడం మానేసారు. ఈ 200 వీళ్ళు ఉత్తది ముచ్చట్లేరా అని. మేము మా 2500 ఏమైనా అని చెప్తలేడు, మా మహిళలకు ఇస్తానన్నాయి, మా రైతు కూలీలకు ఇస్తానన్నా 12,000 చెప్తలేడు, మా ఆటో కార్మికులకు ఇస్తానన్నా 12,000 సంగతి చెప్తలేడు, మాకు ఇస్తానన్నా 2 లక్షల ఉద్యోగాల సంగతి చెప్తలేడు. అన్ని వర్గాల ప్రజలు, మా 2 లక్షల రుణమాఫీ ఏమైంది, మా రైతు భరోసా ఏమైంది, ప్రజలు ఇట్లా ఎదురు చూస్తున్నారు. గది వదిలిపెట్టి అంటే అరెస్టులు, కేసులు, జైలు. మేము కేసీఆర్ అరెస్ట్ చేయమనో, కేటీఆర్ అరెస్ట్ చేయమనో ఆయన ముఖ్యమంత్రిని చేసినామా? ఇస్తారంటే చేసినాం, మా 4,000 పెన్షన్ ఇస్తారంటే చేసినాం. ప్రజలు విసిగిపోయి ఎదురు తిరుగుతున్నారు. దానికి కొత్త ఓడి సృష్టి ఏంది పెట్టి నీకు కొత్త పదం కావాలి కాబట్టి బాంబులు తయారు చేస్తున్నాం, బాంబులు తెస్తాం, మేము బాంబులు ఇస్తామని చెప్పి మాట్లాడింది ఆ మంత్రి. కుట్రలు వాళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేయాలనో, కేటీఆర్ అరెస్ట్ చేయాలనో, అరెస్ట్ చేయడం సాధ్యం కాకపోతే బాంబులు వేయాలను అని వాళ్ళు కుట్రలు చేసి ఆలోచన చేశారు. కానీ చివరికి ఒకటే చెప్తున్నా నేను, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే చివరికి మొన్న చెప్పారు కదా, ఇప్పుడు బాంబులు పోయినాయి, అణుబాంబు తయారు చేసినాం, ఆటం బాంబు తయారు చేసినాం అని. కేటీఆర్ని అరెస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ తన నెత్తిన ఆటం బాంబు వేసుకోవడమే చివరిగా జరిగేది కదా.